సొంతంగా మొత్తం ఎవరి మీద ఆధారపడరంట, సొంతంగా ఇష్టం వచ్చినట్టు పని చేయరంట, దానికి రూల్స్ ఉంటాయంట. కాబట్టి ఇక్కడ వేస్తాము అక్కడ వేస్తామని మాట్లాడటం సబబు కాదంట. అంటే నాకు తెలిసినంత వరకు ఊరికి సదా చెప్తున్నా, ఈ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాగానే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్లో అప్పుడున్న ఎస్పీ గారు డిఐజీ గారు కలిసి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పోస్టింగ్ ఇచ్చారు. అతను జాయిన్ అయ్యారు. వారు జాయిన్ అయ్యాక వెంటనే అతను ఖాళీ ఎందుకు చేయించారు? ఏం తప్పు జరిగిందని? చెడ్డోడైతే అక్కడ పోస్టింగ్ ఎందుకు వేశారు? చివరికి వేరే మంత్రి గారు పోట్టాడి తీసుకెళ్ళి 4 జిల్లాల అవతల వేసుకున్నాడు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలియదులేండి. మీరు చిలకలపూడిలో ఉండంగానే తాలూకాలో 2014లో కూటమి ప్రభుత్వం కుల రవీంద్ర గారు, అంటే నీకు గుర్తు చేయడం కోసం చెప్తాను, కుల రవీంద్ర గారు మంత్రి అవ్వంగానే 14లో ఒక సిఐ గారిని, ప్రస్తుతం పశ్చిమ గోదావరిలోనో తూర్పు గోదావరిలోనో అక్కడ ఉన్నట్టున్నారు వారు, లేకపోతే కోనసీమలోనో, వారు మచిలీపట్నం తాలూకాలో పోస్టింగ్ రాగానే వారిని జాయిన్ అవటానికి వీల్లేదు, జాయిన్ అయ్యాటానికి వీల్లేదు, నువ్వు స్టేషన్లో ఉంటే బాగోదని చెప్పని అతనికి ఫోన్ చేసి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే, అప్పుడున్న ఎస్పీ గారికి, ఇప్పుడు రిటైర్ అయిపోయినటువంటి ఒక డిఐజీ గారు కొల్లు రవీంద్ర గారి ఇంటికి వచ్చి, ఆయన నేను ప్రోగ్రాంలో ఉన్నా అంటే 2 గంటలు వెయిట్ చేసి డీజీపీ గారు ఇలా మీకు నచ్చజెప్పమన్నారని చెప్పినా కూడా అతన్ని జాయిన్ చేయలేకపోయారు కదా. మీరంటే చాలామంది అధికారులకి గుండెల్లో ఉంటారు కాబట్టి, మీరు నిజాయితీ గలవారు కాబట్టి, నిక్కచ్చిగా పనిచేస్తారు కాబట్టి మీకు రికమెండేషన్ అవసరం రాకపోవచ్చు. జైపాల్ గారు, మీ ఎస్పీ ఆఫీసులో ఎస్పీసీసీ గారిని లేదా పోస్టింగులు చూసేటువంటి ఏవో గారిని చెప్పండి సార్, మన జైపాల్ గారికి ఎమ్మెల్యే లెటర్ లేకుండా పోస్టింగ్లు ఇస్తారని చెప్తున్నాడు సార్ జైపాల్ గారు. చెప్పండి సార్ జైపాల్ గారికి, ఆయన గ్రౌండ్లోకి రావట్లా పాపం, ప్రెస్ మీట్ కోసమే వచ్చారు నిన్న గ్రౌండ్లోకి. ఒక్కసారి ఆఫీస్కి పిలిచి చెప్పండి సార్. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం పామర్లో ఒక సిఐ గారు వెళ్తే ఎమ్మెల్యే గారు తండ్రి గారు ఎవరితో మాట్లాడారో నేను చెప్పను, వెంటనే ఆ సిఐ గారు వెంటనే వెనక్కి ఎత్తుకు వచ్చేసాడు. రాత్రి సాయంత్రం చేరాడు, సూర్యుడు మళ్ళీ లెక్క ముందుగానే వెనక్కి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు? ఏమంటారు దాన్ని? ఎవరు మాట్లాడారు? ఎమ్మెల్యే గారు తండ్రికి ఏం పని సార్? లోకం మారిపోయింది. జైపాల్ గారు, మీరు ఎక్కడో ఉండిపోయినట్టున్నారు, టైం మెషిన్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. మీరు ఉద్యోగంలో చేరిన కొత్తలో ఉన్నప్పుడు ఎట్లా ఉందో అలాగే ఉందనుకుంటున్నారు పోలీసు వ్యవస్థ అంతా. ఆ టైం మెషిన్ నుంచి ఒకసారి మళ్ళీ బయటికి రండి, చుట్టూ ఏం జరుగుతుందో జిల్లాలో ఒకసారి చూడండి సార్, ఒకసారి